పిల్లలు యూజువల్గా అబద్ధం ఎందుకు చెప్తారు? అతిపెద్ద కారణం ఏంటి అంటే భయం. నేను తిడతానో కొడతానో మా పిల్లలు అబద్ధం చెప్తున్నారు అని అని చెప్తారు, ప్రతి తల్లిదండ్రులు అంటూ ఉంటారు. పనిష్మెంట్ ఇస్తున్నారని, లేదంటే నలుగురిలోనూ అవమానిస్తామని, ఇవి రీజన్స్ ఉంటాయి. కానీ అది ఎప్పుడైతే అలవాటుగా మారుతుందో మన బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే నిజం అనేది డేంజర్, అబద్ధం అనేది సేఫ్ అని చెప్తూ ఉంటుంది, ఆ ఇండికేషన్ వెళ్తుంది. అది అలా డెవలప్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక లివింగ్ రూమ్లో ఒక పిల్లాడు కూర్చున్నాడు, పక్కనే టేబుల్ మీద ఒక గ్లాస్ ఉంది. మనం పక్క రూమ్లో ఉండగా గ్లాస్ పడిన సౌండ్ వినబడింది మనకి. సడన్గా వచ్చి ఎందుకు పడేసావు అని అడిగితే నేనేం పడేయలేదు, గాలి వచ్చింది దానికి అదే పడిపోయింది అని చెప్తాడు. అంటే పనిష్మెంట్ ఇస్తారేమో అని భయపడి. అలాగే తల్లిదండ్రులకి చేసిన తప్పును చెప్తే, నిజం చెప్తే కొడతారేమో, నా మీద ప్రేమ తగ్గిపోతుందేమో అనే ఉద్దేశంతో కూడా పిల్లలు అబద్ధాలు ఆడడం అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంప్రెషన్ మారుతుందేమో, ఇంప్రెషన్, నా మీద బ్యాడ్ బాయ్ అనే ఇంప్రెషన్ పడుతుందేమో వాళ్ళకి అనే ఉద్దేశంతో అబద్ధాలు చెప్తూ ఉంటారు.